వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వివాహేతర సంబంధం ఈ మాట వింటే చాలు ఎవరిదో ప్రాణం పోయింది అనిపిస్తోంది. కట్టుకున్న వాళ్ళని కాదని పరాయి వాళ్లతో పెట్టుకునే ఈ పాడు సంబంధం చివరికి ఎవరినో ఒకరిని బలి తీసుకుంటోంది. కొంతమంది భార్యలను కడతేరిస్తే మరికొంతమంది భర్తలను చంపుతున్నారు. తాజాగా సత్యసాయి జిల్లా హిందూపురంలో భార్య ప్రియుడిని అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన కలకలం రేపింది. హిందూపురంలో 2 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో భర్త, అతని సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. చివరికి పక్కా ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేశారు. హిందూపూర్ పట్టణంలో జరిగిన ఒక మర్డర్ గురించి పోలీసు వారు నిందితులను పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ముద్దాల వివరాల పేర్లు ఇందులో షేక్ మొహమ్మద్ షఫీ, ఇతని వయసు 30 సంవత్సరాలు, ఇతని A1గా, మరియు A2 షేక్ తౌఫిక్ 27 సంవత్సరాలు, ఇతని తమ్ముడు, మరియు రేష్మ 23 సంవత్సరాలు ఆ A1 యొక్క చెల్లెలు, మరియు సలీమా ఈమె రేవన్ యొక్క మదర్ అండి. శాంతినగర్లో షఫీ, ఆయన భార్య ఆయేషా నివసిస్తున్నారు. ఆయేషా స్థానికంగా ఉన్న స్కిల్ యూనిట్లో కార్మికురాలిగా పనిచేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న సద్దాం అనే వ్యక్తితో ఆయేషాకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య వివాహేతర సంబంధాన్ని కనిపెట్టిన షఫీ ఇటీవల కంపెనీ వద్దకు వెళ్లి సద్దాంతో గొడవపడ్డాడు. ఈ ఘర్షణలో షఫీకి గాయాలు కూడా అయ్యాయి. తన భార్య జోలికి రావద్దని వారించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను పిలిచి మందలించారు. కానీ అదే రోజు రాత్రి తన భార్య సద్దాం కలిసి కంపెనీలో ఉండడాన్ని షఫీ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలన్న కసితో రగిలిపోయాడు. ఈ సద్దాము మరియు ఆయేషా పనిచేస్తున్న ఫ్యాక్టరీ దగ్గరికి కూడా ఈ చనిపోయే ముందు ఒక 1.5 డే ముందు వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యను అతను వారించడం జరిగింది. ఆ టైంలో డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సద్దాం ఈ A1ని కూడా కొట్టడం కూడా జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగితే మన స్టేషన్లో వెంటనే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనం కేసు కట్టాము. కేసు కట్టి వాళ్ళ బోత్ పార్టీస్ని పిలిపించి మనం కౌన్సిలింగ్ ఇచ్చి నోటీసులు ఇచ్చి మరీ పంపించి ఇంకెప్పుడు ఇలా చేయొద్దని చెప్పి వాళ్ళని అనంతపురం కూడా వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా ఈ సద్దాం అనే వ్యక్తి ఆ ఆయేషాతోనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రోజు రాత్రి 18వ తేదీ రాత్రి ఉండడం. షఫీ తన సోదరుణ్ణి తీసుకుని మరోసారి కంపెనీ వద్దకు వెళ్లాడు. అక్కడ సద్దాంను బలవంతంగా స్కూటీ ఎక్కించుకుని మలుగూరు వద్దకు తీసుకెళ్లారు. చెరువు కట్ట వద్ద ఇద్దరు సోదరులు కత్తితో సద్దాంపై దాడి చేశారు. తలపై నరికి అతన్ని హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఇది షఫీ పనే అయ్యుంటుందని అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం నిజం చెప్పేశాడు. దీంతో అతనితో పాటు సోదరుణ్ణి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయేషా యొక్క భర్త అయిన A1 ఇందులో షఫీ చూసి ఓర్చుకోలేక ఆ డిజీజ్ని బయటకు తీసుకొచ్చి బైక్లో ఈ నలుగురు ఆ బైక్లో కూర్చొని పెట్టుకొని గురునాథ్ థియేటర్ దగ్గర బైక్లో ఇంతమంది దూరం వెళ్ళలేమని చెప్పి లేడీస్ ఇద్దరు దిగిపోయి ఆ ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళిద్దరూ ఈ సద్దాంని ఈ చనిపోయిన ఈ వ్యక్తిని చంపడానికి ఊరి బయటకు తీసుకెళ్ళి అక్కడ కిరాతకంగా చంపే ముందు కూడా వీళ్ళు కన్ఫెషన్లో మనకేమని చెప్పారంటే, నువ్వు చస్తేనే మాకు ప్రశాంతంగా ఉంటుంది, మా భార్యాభర్తల మధ్యన ప్రాబ్లం ఉండదని చెప్పి ఆ మాట చెప్పి మరి అతన్ని గొంతు మీద నరకడం జరిగిందండి. చూసారా, రోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నా కొందరు మాత్రం మారడం లేదు. భర్తలకు తెలియకుండా భార్యలు, భార్యలకు తెలియకుండా భర్తలు ఇల్లీగల్ అఫైర్లు నడిపిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా వినండి, వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.